చైనా మావో ఉండేవాడు. ఆయన కమ్యూనిజం ప్రాక్టీస్ చేసేవాడు. అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. యూనివర్సిటీని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు. ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్ గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు. డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్న 30 ఏళ్ల నుంచి. డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో. అతను ఒకటే మాట చెప్పాడు, వెదర్ ఏ క్యాట్ ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్. అంటే ఏంటి, పిల్లి నల్ల బిల్ల తెల్ల బిల్ల కాదు కావాల్సింది, అది ఎలుకలు పట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి. మావో అతన్ని ఊర్లో పంపించేశాడు బీజింగ్ లో లేకుండా. మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి 1980s లో ఈ రోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం. నేను అందుకే ఎప్పుడు అంటాను, ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని.